हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం భైరవ ఉపాసన క్రమంలో కాలభైరుని యొక్క 52 మంత్రములు మరియు కాలభైరుని యొక్క మూల మంత్రము, అష్టంగాది అష్టభైరుల యొక్క మంత్రములు ఇప్పటికే చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఇప్పుడు కపాల భైరుని యొక్క సునాయాస సహజ సుందర మంత్రము మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఈ మంత్రము ఎవరైనా సరే ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. శత్రుపీడ, రుణ విముక్తి, భయ నివారణకు కపాల భైరుని యొక్క మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. రుద్రాక్ష స్ఫటికమాలలు శ్రేయోదాయకము. తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల 30 నిమిషాలలోగా తొలిసంధ్య మరుసంధ్య పీఠ పూజ చేస్తూ పంచపూజలు చేస్తూ ఈ జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మనం 1,00,000 జపం పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా కామ్యము కోరి ఈ మంత్రం జపం చేయాలనుకుంటే రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా 16 మాలలు జపం చేస్తే చాలు, సర్వవిధములైన శత్రువులు సమసిపోతారు. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి ప్రత్యక్షంగా జపములు చేసి తగు ఫలితములు తప్పక పొందగలరు. ఇప్పుడు కపాల భైరుని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రము కూడా వాచక జపమే చేయాలి. మానసిక ఉపవంశ జపం పనికిరాదు. తమ గృహమందే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. ఎటువంటి అలజడులకు గురి కాకుండా మనసును సుస్థిరంగా ఉంచుకొని ప్రత్యక్షంగా జపం చేసి తగు ఫలితములు తప్పక పొందగలరు. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన సమస్యలను మనం పరిష్కారం చేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ महाराज।